హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఆర్సీబీ కప్పు గెలిచింది అన్న ఆనందం ఎక్కువ సమయం లేదనే చెప్పాలి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. సుమారు 11 మందికి పైగా మరణించారు, 33 మందికి పైగా గాయాలయ్యాయి. అసలు ఎవరి తప్పు, ఏంటి తప్పు, ఎలా జరిగింది, ఇదంతా చర్చించే లోపు అరెస్ట్ కోహ్లీ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే రన్నింగ్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్టు, అసలు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అయితే అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఆర్సీబీ 18 సంవత్సరాలకైతే కప్పు గెలుచుకుంది, ఐపీఎల్ కప్పులో గెలుపొందింది. యావత్ దేశంలో ఉన్న ఆర్సీబీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కర్ణాటకలో సొంత జట్టు కాబట్టి విపరీతమైన జనసందోహం, యథేచ్ఛగా అయితే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సుమారు 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి 3 లక్షల మంది రావడం, అసలు ఎంతమంది జనాభా ఉన్నారో ఆలోచించుకోండి ఒకసారి. ఆ రకమైన జనాభా ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో అక్కడ పోలీసులు కూడా అదుపు చేయని పరిస్థితి. ఏ రాష్ట్రంలో అయినా సరే పోలీస్ సిబ్బంది చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కర్ణాటక కూడా ఒక్కసారిగా 35,000 మంది ఫ్రీ సీటింగ్ ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం 35,000 మంది కెపాసిటీ అయితే 3 లక్షల మంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో ఏం చేయాలి దిక్కుతోచిన పరిస్థితిలో పోలీస్ సిబ్బంది అయితే ఏర్పడ్డారు. అయితే దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం నుంచి చెప్తుంది ఏంటంటే, మేము ఆర్సీబీ యాజమాన్యానికి చెప్పాము, ఇప్పుడు పెట్టొద్దు, ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ చేస్తే కనుక ప్రజలను కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా చెప్పినా సరే ఆర్సీబీ యాజమాన్యం వినకుండా ఖచ్చితంగా విజయోత్సవ ర్యాలీ చేయాలి, అక్కడ చిన్నస్వామి స్టేడియంలో చేయాలంటూ కూడా ఏర్పాట్లు చేసిందంటూ కూడా వాళ్ళు పోలీసులు నివేదిక ఇవ్వడం జరిగింది. మొదట్లో ఈ ఐపీఎల్లో ఎప్పుడైతే ఆర్సీబీ గెలిచిందో ఆ రోజు విజయోత్సవ ర్యాలీలు కూడా కర్ణాటక పోలీసులు అయితే విజయోత్సవ ర్యాలీకి ఎలా చేయలే. అయినప్పటికీ కూడా ఆర్సీబీ యాజమాన్యం అత్యుత్సాహంతో ఏదో 18 సంవత్సరాలు గెలిస్తే వరల్డ్ కప్ గెలిచినంతగా ఆ అత్యుత్సాహం చూపించారని చెప్పాలి. కొంతమంది ప్రాణాలు బతికున్నారు. ఎందుకంటే ఎంతో అభిమానం, చిన్నపిల్లలు, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయం, ఎక్కువ శాతం చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి. అలాంటి చిన్నపిల్లలు కూడా ఆ దుర్ఘటనలో మరణించడం చాలా బాధాకరం. అది యాజమాన్యం తప్పు, కానీ కోహ్లీకి సంబంధించి అరెస్ట్ కోహ్లీ అని పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే కోహ్లీ లాంటి ఒక వజ్రం లాంటి ఆటగాడు మన భారతదేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా కాశ్మీర్ వదిలేస్తారా అని అడిగితే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులందరూ కూడా మేము కాశ్మీర్ని వదిలేస్తాం, మాకు కోహ్లీని ఇవ్వండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే కోహ్లీ ఏ రేంజ్లో, ఏ స్థాయిలో ఆటగాడు, అతనికి ఎంత కూడా జనాభిమానం ఉంది కూడా అందరూ ఒకసారి ఆలోచించు. దేశం కోసం ఆడే ఆటగాళ్ళందరినీ కూడా చాలా చాలా సింపుల్గా ఆ అరెస్ట్ కోహ్లీ. ఏంటి అరెస్ట్ కోహ్లీ? ఆ కోహ్లీ ఏమన్నా విజయోత్సవ ర్యాలీ చేయమని చెప్పాడా? యాజమాన్యం తప్పు చేసింది. అక్కడ యాజమాన్యం తప్పు చేసినా సరే అక్కడ వద్దన్నా సరే పెట్టింది కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక పోలీసులు అక్కడ చర్యలు తీసుకోవాలి. ఒక్కసారిగా 35,000 ఉన్న స్టేడియంకి 3 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసు అయినా ఆపగలరు? ఎవరు ఆపగలరు వాళ్ళందరినీ కూడా? ఒక్కసారి ఆలోచించాలి. కేవలం అరెస్ట్ కోహ్లీ అని సింపుల్గా మాట్లాడడం. ఎందుకంటే కొంత దేశంలో గతంలో చూసుకుంటే ఈ ఐపీఎల్ రాకముందు దేశం అంటే అభిమానం ఉండేది. ఎప్పుడైతే ఇండియా జట్టు గెలిచిందో అప్పుడు అభిమానం ఉండేది. ఇదే ఘటన గతంలో కూడా జరిగింది. ఒకసారి మన ఇండియా గెలవడంతో కలకత్తాలో తొక్కిసలాట జరిగింది, సుమారు 10 మంది ప్రాణాలు పోయిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు ఐపీఎల్ రావడం వల్ల, ఈ ఆర్సీబీ గెలవడం వల్ల ఈ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఉన్నది. దేశాలు అంటే అభిమానం ఉండేది, ఇండియా అంటే అభిమానం ఉండేది. పాకిస్తాన్ మీద గెలిచినా, ఎవరి మీద గెలిచినా సరే ఇండియా గెలిచిందంటూ కూడా యావత్ ఇండియా కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉండేది, బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఐపీఎల్ రావడంతో రాష్ట్రాల వారీగా కూడా జనాలు విడిపోయారు. ఇక్కడ రాష్ట్రాలను కూడా పూర్తి స్థాయిలో చెప్పడం, ఎక్కువ శాతం అయితే కర్ణాటకలో ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఆర్సీబీకి సంబంధించిన కోహ్లీ అనేవాడు దేశవ్యాప్తంగా ఫేమస్ కాబట్టి దేశం మొత్తం కూడా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. అదేవిధంగా సిఎస్కే, ప్రధానంగా ఈ సిఎస్కే ధోనికి సంబంధించిన అభిమానులు, కోహ్లీకి సంబంధించిన అభిమానులకి పరస్పరం అసలు ఎక్కడ కూడా పడదు. వాళ్ళిద్దరూ కూడా, ధోని కోహ్లీ ఇద్దరు కలిసి ఆడారు, ఇండియా జట్టుకు ఆడుతున్నారు. చివరి ఆఖరణ వాళ్ళందరూ కూడా ఇండియన్ టీం అన్న సంగతి మర్చిపోయి విపరీతంగా ఫ్యాన్ వార్స్ సృష్టించుకుని ఏ రకంగా అయిపోయిందంటే ఇప్పుడు రాష్ట్రాల వారీగా కూడా విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ గెలిస్తే కర్ణాటక వాళ్ళు ఉత్సాహం చేసుకుంటారు, ఇక్కడ హైదరాబాద్లో చేశారు, అన్ని చోట్ల చేశారు. ఈ ఐపీఎల్ పెట్టడం వల్ల ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని, చెన్నై అంటే చెన్నై సూపర్ కింగ్స్, ఇలాగా తమిళనాడుకి సంబంధించిన ఇలాగ ఈ రకంగా విడిపోవడం కొంత బాధాకరం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ కోహ్లీ అనేవాళ్ళు అందరూ కూడా ఈ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే. ఎందుకంటే ధోని అభిమానులే. ధోని కూడా ఇండియాకి ఆడాడు, కోహ్లీ కూడా ఇండియాకి ఆడాడు. ఇంకా చెప్పాలంటే కోహ్లీ చాలా రన్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత భారతదేశం గర్వించదగ్గ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీనే. కోహ్లీ చేసిన పరుగులు ఎవరో చేయలే. ఈ ప్రపంచంలోనే కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్మెన్ కింద ఉన్న పరిస్థితుల్లో
కోహ్లీని అరెస్ట్ కోహ్లీ అని సింపుల్గా ఏదో ఐపీఎల్ గురించి కొంతమంది ఉత్సాహాన్ని అందించడానికి మొత్తం కుటుంబాన్ని సైతం వదిలేసి వాళ్ళు 24 గంటల్లో గ్రౌండ్లో కష్టపడి మీ అందరికీ ఆనందాన్ని అందిస్తుంటే అరెస్ట్ కోహ్లీ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం ఇదంతా కూడా దురాభిమానం అని చెప్పాలి. ఇటువంటివి అయితే మనం ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే కోహ్లీ అనే వ్యక్తి ఒక ఆర్సీబీకి మాత్రమే పరిమితం. అసలు అతను బెంగళూరే కాదు. ఆ మాటకు వస్తే అతను ఢిల్లీకి సంబంధించిన కుర్రాడు. ఢిల్లీకి సంబంధించిన కూడా బెంగళూరుకి ఆడితే బెంగళూరుకు అందరూ బెంగళూరు ఉత్సాహం జరుపుకోవడం ఓకే. ఆ పేరు అలా పెట్టారు కాబట్టి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోహ్లీని వ్యతిరేకించడం ఏంటి? 14,000 మంది అరెస్ట్ కోహ్లీ అని చెప్తారు ఈ సంఘటనకి. ఈ సంఘటన కోహ్లీకి సంబంధం ఏంటి? కోహ్లీ ఏమైనా కెప్టెన్ ఆర్సీబీకి? ఇది యాజమాన్యం తప్పు చేసింది, లేదంటే గవర్నమెంట్ తప్పు చేసింది. అంతేకాని అరెస్ట్ కోహ్లీ అని పెట్టేవాళ్ళకి కనీసం జ్ఞానం ఉండాలి. ఈ రకమైన మానుకోవాలి. ఎందుకంటే అందరూ ఇండియన్ ప్లేయర్స్. కోహ్లీ లాంటి ప్లేయరు మన భారతదేశం వైపున ఆడడం చాలా గొప్ప విషయం. కోహ్లీ కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఉంటే వెళ్ళిపోక ఏం చేస్తారు? ఇటువంటి వ్యక్తులు ఉంటే ఇండియాలో ఎవరు ఉండరు. ఎందుకంటే అరెస్ట్ కోహ్లీ అని సింపుల్గా ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని ఏదో ఊరినే అరెస్ట్ కోహ్లీ ఏంటి అరెస్ట్ కోహ్లీ? దేనికి అరెస్ట్ కోహ్లీ ఏమన్నా బెంగళూరు కెప్టెనా? కాదు కదా. మానుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి చర్యలు. ఇటువంటి పెట్టే ఈ ట్రెండింగ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళని కూడా ఖచ్చితంగా అరికట్టే విధంగా చేయాలి. అసలు సోషల్ మీడియాని ఖచ్చితంగా ఒక వేలో కనుక నడిపించకపోతే ఇది చాలా ప్రమాదం. ఇప్పటికే దేశ భద్రతకు కూడా ప్రమాదం వచ్చింది. గతంలో కూడా మనం చూసాం కొన్ని సంఘటనలు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఉగ్రవాదుల కింద మార్చిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా సోషల్ మీడియా ఉగ్రవాదుల కింద అభిమానులు ఎవరో మారకూడదని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే కోహ్లీ అవనివ్వండి, ధోని అవనివ్వండి, రోహిత్ శర్మ అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి వాళ్ళందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్. ఇండియాకి ఆడిన గొప్ప ఆటగాళ్ళు వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ఇవన్నీ కూడా మానుకోవాలి. ఏది ఏమైనా సరే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటన అయితే బాధాకరం. వాళ్ళందరికీ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నుంచి 10 లక్షలు, అదేవిధంగా ఈ ఆర్సీబీ యాజమాన్యం ఒక 10 లక్షలు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఒక 5 లక్షలు, మొత్తం 25 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ గాయపడిన 33 మందికి కూడా వాళ్లే ట్రీట్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్సీబీ యాజమాన్యం కూడా దీనిపై ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా గాయాలైన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకూడదని కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.